కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న హమాలీవాడకు చెందిన వెంగళ రమ్య 24వ పుట్టినరోజు వేడుకలు ఏకలవ్య ఆశ్రమంలో ఘనంగా జరిగాయి. శనివారం రమ్య తండ్రి డిష్ కొమరయ్య, తల్లి వెంగళ శారద, నాయనమ్మ వెంగళ లక్ష్మి గోదావరి రోడ్లోని ఏకలవ్య ఆశ్రమంలో పుట్టినరోజు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య కుటుంబ సభ్యులు కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు బుక్స్, పెన్నులు, కొబ్బరి నూనె, టవల్స్తో పాటు 50 కిలోల బియ్యం, రేషన్ సరుకులు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కొమరయ్య మాట్లాడుతూ, కెనడాలో చదువుకుంటున్న కూతురు జన్మదిన సంబరాలు ఇంట్లో బంధువుల మధ్య కాకుండా విద్యార్థుల మధ్య జరుపుకుంటే బాగుంటుందని సంకల్పించి పుట్టినరోజు వేడుకలు జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడెపు రాజనర్సు, ఆడెపు జయలక్ష్మి, నల్ల దేవేందర్, బుస్స తిరుపతి, సంతోష్ పాల్గొన్నారు. రమ్య గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రమ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళు తీసుకుంటారు పిల్లలు.
కట్ చేయలే నాన్న. కడిగేసి కొంచెము ఇంతల్లి కడిగేసి ఈరోజు ఏకలవ్య ఆశ్రమంలో శ్రీ వంగల కుమరయ్య గారి యొక్క కూతురు వంగల రమ్య గారి యొక్క జన్మదినాన్ని మా యొక్క ఆశ్రమంలో జరుపుకున్నారు. రమ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా మా ఆశ్రమానికి ఒక 50 కేజీల బియ్యము మరియు స్టేషనరీ అందించారు. రమ్య గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడు వారికి దీర్ఘాయుష్ను ప్రసాదించాలని కోరుకుంటూ దాతలందరూ ఈ విధంగా ఆశ్రమానికి చైతన్యందించి విద్యార్థుల యొక్క అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సహాయాన్ని అందించినటువంటి యొక్క వంగల కుమరయ్య గారికి వారి కుటుంబ సభ్యులకు మా యొక్క ఆశ్రమం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.